ధర్మేణ సాధ్యతే సర్వం ధర్మైవ పరమం వ్రతం ధర్మక్షేత్రమిదం క్షేత్రం తస్మాత్ ధర్మం సదా చర. ఈ లోకంలో ధర్మం వల్లనే అన్ని సిద్ధిస్తాయి. ధర్మమే అందరికీ ఆచరించదగిన శ్రేష్టమైన వ్రతం. అటువంటి ధర్మానికి నిలయమైన క్షేత్రం మన భారత భూమి. అందువల్ల ధర్మాన్ని ఎల్లప్పుడూ విడువకుండా తప్పకుండా ఆచరించాలి. ఓం నమో వెంకటేశాయ. ధర్మక్షేత్రం చర్చా వేదికకి స్వాగతం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది ఉపనిషత్తు వాక్యం. గత కొన్ని వారాలలో ఈ వాక్యాన్ని అంశాల వారీగా పరిశీలించి ఒక్కొక్క విషయాన్ని, దాని ఆంతర్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఇవాల్టి చర్చా వేదికలో అనంతాన్ని గురించి కొంత తెలుసుకుందాం, ఆకళింపు చేసుకుందాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ధర్మక్షేత్రంలో విశిష్ట అతిథులు అందరికీ సుపరిచితులే. శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం గురుగారు. డాక్టర్ సాగి కమలాకర శర్మ గారు, ఆచార్యులు, జ్యోతిష శాస్త్ర పండితులు. నమస్కారం గురుగారు. ఇది అనంతమైన విషయం, అనంతానికి సంబంధించిన విషయం గురుగారు. సత్యం, జ్ఞానం, అనంతం. మొట్టమొదట అనంతానికి, సత్యానికి, జ్ఞానానికి ఉండే అనుబంధం ఏమిటి అని తెలుసుకుని మొదలు పెడదాం గురుగారు. చాలా చాలా మంచి కీలకమైన ప్రశ్న ఇది. సత్యజ్ఞానాలు లేకుండా అనంతం అర్థం కాదు. సత్యం అంటే ఏది నిత్యమో, ఏది శాశ్వతమో, ఏది మార్పు చెందదో, కానీ ఏది మార్పు చెందటానికి కారణమవుతున్నదో అది సత్యమై ఉన్నదని మనం అనుకున్నట్లయితే, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ఆత్మ, ఇది అనాత్మ, ఇది ప్రకృతి, ఇది పరమాత్మ, ఇది కనిపిస్తున్నది, ఇది కనుగొనబడవలసి ఉన్నది అని ఎక్కడైతే ఒక తీవ్ర విచారధార సాగి ఈ కనపడుతున్నదంతా కూడా కనపడని దానికి ప్రతిబింబంగా ఉన్నది అని తెలుసుకోవటమే జ్ఞానం అని అర్థం చేసుకున్నట్లయితే, ఇది ఇంగ్లీష్లో ఫినిట్, ఇన్ఫినిట్ అని రెండు మాటలు ఉన్నాయి. చాలా చిన్న మాటలు అవి కాదు. వేదం అనంతం అన్నది. ఆ అనంతం అంటే నాట్ మెనీ అని కాదు, అంతము లేనిది అని కాదు, ఆద్యంతరహితం అని మనం గుణాలు వర్ణిస్తాం దేవుడికి. అవును, ఆద్యంతరహితం అంటూ లేదు అసలు. ఆది ఉంటేనే అంతం ఉంది, అంతే కదా. అవును, ఆది మధ్యలో ఉంటాం మనం. ఆది మనకు పుట్టుకుంది, కొద్ది రోజులకు మరణం ఉంటుంది, మధ్యలో మనం కాసేపు ఉన్నాం ఇక్కడ. కాబట్టి ఈ అనంతం అనేటువంటి శబ్దానికి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏది సత్యమై ఉన్నదో, ఏది కాలాద్య అవిచ్ఛిన్నంగా ఉన్నదో, కాలం చేత ఓడించబట్టం లేదో, కాలానికి లొంగటం లేదో, కాలాతీతమై ఉన్నదో, విశ్వజనీనమై ఉన్నదో, సార్వకాలికమై ఉన్నదో, అది సత్యము అని తెలుసుకున్న ఒక జ్ఞానము దీని యొక్క అనంత తత్వాన్ని గ్రహించమని చెప్పటమే ఈ అనంతంలోకి వెళ్ళటం, అంతే కదా. అంటే లీనియర్ ఎక్స్పాన్షన్ అని ఒక మాట వాడతాం. లీనియర్గా ఎక్స్పాండ్ అవుతాం, హారిజాంటల్గా. అవును, ఈ లీనియర్ ఎక్స్పాన్షన్ అంతా జంతువులది. ఒక్క మానవుడికి మాత్రమే వర్టికల్ ఎక్స్పాన్షన్. మనం ఎందుకని మన వర్టెబ్రల్ కాలం అంటే మన వీణాదండం అంటాం వేదాంత భాషలో. మన వెన్నెముక నిటారుగా ఉంటుంది, అంటే మనం కింద నుంచి పైకి ప్రయాణం చేయాలి అని కదా. కాబట్టి ఇది లీనియర్ ఎక్స్పాన్షన్ కాకుండా ఒక హయ్యర్ లెవెల్కి, సత్యం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి అనంతమైనటువంటి మహాప్రకృతి, ఈ సృష్టి, దీని కర్త, దీని విధాత, దీని లయకారుడు, లేకపోతే ఈ మూడింటి ఈ ప్రక్రియ అంతా ఏదైతే జరుగుతూ ఉన్నదో దీన్ని గనక మనం అనంతమైన భావనగా చేసుకోగలిగితే దాని పేరు అనంతము అని అర్థం. కాబట్టి దీనికి అంతం లేదని, అంతం ఉంది. ఎక్కడి వరకు ఉందంటే మన చర్మచక్షువులు చూడగలిగినంత వరకే అది ఫైనల్ అనుకుంటాం. ఓ సముద్రం ఒడ్డుకు వెళ్తాం, హొరైజన్స్ చూస్తాం, అంటే ఆకాశం వచ్చి నేలని తాకుతున్నట్టుగా ఒక భావన కలుగుతుంది. అక్కడి దాకా వెళ్ళండి, అవతల గట్టు దాకా వెళ్ళండి, మళ్ళీ ఆకాశం ఆకాశమే, సముద్రం సముద్రమే. ఆ రెండు కలుసుకోవు, కలుసుకున్నట్లుగా కనిపిస్తాయి. ఈ ఏదైతే మన ఇంద్రియాలు, మన చూపు, మన దర్శనంగా చూడటం వేరు, దర్శనం చేయటం వేరు.
ఈ చూస్తున్నంతసేపు అనంతంగా కనిపిస్తున్నదో దర్శనమైనప్పుడు ఆ అనంత భావన మన యందు ప్రవేశిస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టడం కాక చూడటంతో ప్రారంభించి దర్శించటంతో ముగించాలి. అది అనంతం. ఇది అనంత తత్వం అని తెలుసుకోవడానికి మన జ్ఞానులందరికీ కూడా అంటే వారికి ఏ స్థితి కలిగి ఉంటుంది అని, ఎందుకంటే అనంతం అంటేనే మనకి పరిధిలో లేనిది. మరి ఇదే అనంతం, ఇంతకంటే మించి ఏమీ లేదు అని చేరుకుంటే కానీ తెలియదు కదా ఇది పైకి మన అనంతానికి చేరుకున్నామని. మరి ఆ తిరకాసుని ఎలా అర్థం చేసుకోవాలి గురుగారు? పరిధిలో లేనిది అనే పదాన్ని మనం పక్కకు పెట్టాలి. ఎందుకంటే కనిపించేదంతా శాశ్వతం కాదు అని అర్థం చేసుకున్న తర్వాత ఒకదాని మీద దేని మీద ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి, దేని మీద ఇదంతా నడుస్తుంది అనిపించే విషయంలో ఒక క్లారిటీ మనకు వచ్చిన తర్వాత అసలు దానికి ఎంత స్థాయి ఉంది ఏముంది అనుకున్నప్పుడు దానిని నేను లెక్కించలేను, గణించలేను, చూడలేను. అసలు ఎల్లవేళలా ఎప్పటికీ ఎక్కడ ఉండేటటువంటిది అదొక్కటే అన్ని చోట్ల వ్యాపించి ఉంది. అది లేకుంటే ఇవన్నీ ఏవీ లేవు అనేటటువంటి స్థితి ఏర్పడ్డ తర్వాత దానికి ఒక ప్రదేశం కానీ ఒక రూపం కానీ ఒక కాలం కానీ మనం చెప్పలేని పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో అది అప్పుడు అనంతం. పరిధి వ్యక్తికి సంబంధించింది. ఏ పరిధిలోకి వెళ్ళి ఏ స్థాయిలోకి వెళ్ళి అంటే తపస్సు చేసుకుంటున్నటువంటి భావనలో ఉండేటటువంటి స్థితిలో కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత ఏక అంశం మీద మనసు కేంద్రీకరించి ఉన్నటువంటి వ్యక్తికి అనంతం భావన స్పష్టం అవుతుంది. ఇక్కడ దృగ్గోచరం అవుతుంది అనే పదం అంటే మళ్ళీ తప్పనిసరిగా మళ్ళీ పరిధి ఏర్పరిచినట్టు. ఈ దృష్టి పదానికి సంబంధించింది కాదు ఇది. మనోగోచరం అనే పదానికి కూడా మళ్ళీ ఒక పరిమితి. అవును. ఈ పరిమితులతో దాటి అపరిమిత భావనతో ఉండేటటువంటి స్థితిని మనము తెలుసుకోవటం, ఆహా ఇది కాదు, ఇది అసలు మనము లెక్కించడానికి వీలు లేనటువంటి స్థితి ఇది ఒకటి ఉంది, దాని మీదనే ఇవన్నీ ఉన్నాయి. ఒక మహావృక్షం ఉంది, దానికి కొన్ని లక్షల కోట్ల ఆకులు వస్తున్నాయి పోతున్నాయి, అంతవరకే తప్ప ఈ మహావృక్షం అనేటటువంటిది ఎప్పటికీ ఇట్లాగే ఉంటుంది అనేటటువంటి సత్యం అర్థమైన తర్వాత, అదే ఇందాక గురుగారు చెప్పినట్టుగానే ఆ సత్యం అర్థమై ఆ జ్ఞానం మనకు ఏర్పడ్డ తర్వాత ఇది అనంతం అని అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత అర్థం చేసుకున్న వాడి పరిమితి పెరుగుతుంది. అంతవరకు వీడు పరిమితుడు. స్త్రీ పురుష పరిమితి, పొట్టి పరిమితి, మానవుడు ఇతరమైనటువంటి పరిమితి. ఈ పరిమితులకు లొంగని స్థితి ఒకటి ఏర్పడుతుంది. ఆ పరిమితులకు లొంగని స్థితికి అపరిమితికి వెళ్ళిపోతుంటారు. అనంతుడు అనే పదాన్ని కూడా చాలా చోట్ల వాడతాం మనం. పౌరాణిక భాషల్లో అనంత శబ్దాన్ని సర్ప శబ్దానికి వాడతాం. అట్లాగే అది సర్పమా ఏంటి అని చెప్పేసి అటువంటి శబ్దాలు చాలా చోట్ల వాడినప్పటికీ కూడా అనంత శబ్దానికి పరిమితమైనటువంటి భావాలు పెట్టకూడదు. అసలు ఇది అనేటటువంటి ఒక లిస్ట్ ఇవ్వగలిగితే అది అనంతం కాదు. లిస్ట్ ఇవ్వలేనటువంటిది లిస్ట్ ఇవ్వగలిగిన వాటికన్నిటికీ ఇది ఆధారమైనది. అంటే ఎంత విచిత్రము విశేషము. మనకి అందుబాటులో లేదు కాబట్టి మనం దాన్ని పూర్తిగా గ్రహించలేం కాబట్టి మన కోణం నుంచి మనం గ్రహించలేము అని గ్రహించిన విషయం దాన్నే అనంతం అని అనడం, అది మరి సృష్టికర్తకి ఇదే ఒక పర్యాయ పదం, ఒక అనుభూతి, ఒక అనుభవం అని కూడా అంటూ ఉంటారు. ఎంత విచిత్రంగా ఉంది గురువుగారు ఇది. దీన్ని సమప్ చేయాలంటే ఏకవాక్యంలో అనంతం అనుభవం కాదమ్మా, అనంతం అనుభూతి. అనుభవం ఉన్నంతకాలం మనసు ఉంది కదా, మనసు ఉన్నంతకాలం ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నంతకాలం సంకల్పాలు ఉన్నాయి. కాబట్టి అనేక పరిధుల ఆవృత్తాలలో ఇరుక్కుపోయిన మనిషి అనంత తత్వాన్ని గ్రహించలేడు. కానీ ఇవన్నీ దాటి ఏది గ్రాస్గా కనిపిస్తున్నదో దానికి పరిమితులు ఉన్నాయి. ఏది సట్లెస్ట్ ఆఫ్ ది సటిల్, అణోరణీయాం అని అంటాం కదా, అణువులలో పరమాణువై ఉన్నటువంటి దానికి అది అపరిమితమైన అనంత మహాశక్తి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుంటే అనుభవానికి అనుభూతికి మధ్య తేడా ఎంత ఉన్నదో, కనిపిస్తున్న దానికి కనుగొనబడవలసి ఉన్నదానికి అంత తేడా ఉన్నది కనుక ఈ అనంతం ఒక ఊహకి అందేది కాదు, ఒక కొలతకి ఒదిగి ఉండేది కాదు. మరి ఏమిటి అంటే దృశ్యము అంటే దృక్కు, వాక్కు, మనస్సు, వీటిని అన్నింటినీ దాటి ఒక గోచరాగోచరమైనటువంటి ఒక పరమాద్భుత స్థితిలోకి ధ్యానాన్ని కూడా దాటి, ధ్యానం చాలా పరిమితం, ధ్యానాన్ని కూడా దాటి, ధారణ దాటి, చారణ దాటి ఒక అద్భుతమైన స్టేజ్కి మనం వెళ్ళినప్పుడు ఈ ప్రపంచమంతా కూడా అనంత తత్వంతో నిండిపోయి ఉంటుంది.
అనంత బాహువులతో సహస్ర శీర్ష పురుష, అది అనంతతత్వం. 10,000 శేషుల పడగలమయము అన్నాడు, అది అనంతతత్వాన్ని గ్రహించాడు ఆయన. అదర్వైజ్ అది ఒక పాము పడగ, దాన్ని అట్లా పాము పడగగా చూడలే, 10,000 శేషులు అన్నాడు ఆయన. కాబట్టి ఏది చిన్నదిగా కనిపిస్తూ ఉన్నదో దానిలో మనం మ్యాక్రో లెవెల్ అంటామే, ఆ మ్యాక్రో లెవెల్లో ఆ మైక్రో స్థితిని అనుభవించటమే అనంతతత్వాన్ని అవగాహన చేసుకోవటం. అవగాహన చేసుకున్న తర్వాత అది అనుభవంగా కాక అనుభూతిగా మిగిలిపోవాలి. మీరు ఎలా గ్రహించారు అని ఎవరన్నా అంటే అనుభవాన్ని చెప్పగలను కానీ అనుభూతిని చెప్పలేను. ఒకవేళ చెప్పినా ఓ 10% చెప్పగలదు. ఆకాశమునంటే అందగించును గాని ఎవరి చేతికందు ఇంద్రధనువు, అంతే కదా. ఆకాశంలో ఇంద్రధనుస్సు మొలిచింది, బాగుంది బాగుంది అనుకుంటాం, వెళ్ళి పట్టుకుందామంటే దొరుకుతుందా? ఇది కూడా అనంతతత్వం కూడా అంతే. ఇక్కడ గురుగారు, ఇది ఎవరికి వారు అనుభూతి చెంది వారికి వారు నిర్ణయించుకోవాల్సిందే, లేదు వారికి వారు గ్రహించవలసిందే. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి జ్ఞానులందరి జీవితాలు, వారు రాసిన పుస్తకాలు కావచ్చు, వారు రాసిన అనేక మన సాహిత్య సంపద ఏదైతే ఉందో దీనికి సంబంధించి అందరికీ ఒకే విధమైన అనంత అనుభూతి కలిగిందని అనుకోవచ్చా? స్థాయిలు ఉన్నాయమ్మా దీంట్లో, అందరికీ ఒకే స్థాయి మాత్రం కాదు. వాళ్ళు పొందినటువంటి స్థాయిని ప్రకటించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ప్రకటించిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు మీకు? అసలు ఈ స్థాయిలు ఎవరు పెట్టారు గురుగారు? వాళ్ళు ఎవరికి వాళ్ళు పొందిన అనుభూతిని, ఇప్పుడు మీరున్నారు, మీకు కలిగిన భావాన్ని వెంటనే చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడానికి ఓ పరిమితమైనటువంటి నోరు ఉంది, ఓ భావన ఉంది, ఒక పేపర్ ఉంది, ఒక పెన్ ఉంది. మీరు రాయగలిగినంత రాస్తారు ఇంతవరకు. ఆ అనుభూతిని పరిపూర్ణంగా పొందినటువంటి వాడు ఆ ఆనంద స్థితిలోనే ఉన్నాడు తప్ప, ఇది ఆనందమయం ఉన్నాం. అందుకనే వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం అని పెట్టేస్తాం. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అతను చెప్పాలని అనుకోవడానికి ఏమీ లేదు. సత్యం జ్ఞానం గురించి మాట్లాడినప్పుడు ఇదే ప్రస్తావన వచ్చింది, అంటే చెప్పవలసింది ఏముంటుంది ఇంకా అని. కానీ ఇది మరింతగా అసలు బహుశా జ్ఞానమైన ఒక పరిధికి ఎక్కడైనా అందుతుందేమో అనిపిస్తుంది, అది తెలియకుండా మనకు అనిపించే మాట. మరి అనంతం అంటే మరింతగా అది ఒక అతి విశాలమైనది. జ్ఞానానికి విశేషం ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవటానికి ఒక జ్ఞానం అనేది ఉండాలి వ్యక్తికి. అది లౌకిక జ్ఞానమా, ప్రాకృతిక జ్ఞానమా, ఇంకేదన్నా జ్ఞానమా, ఇది అజ్ఞానమా, విజ్ఞానమా, సుజ్ఞానమా, ఏదో పేరుతో ఉండాలి. ఇది ఈ అనంతమని తెలియాలన్నా, సత్యమని తెలియాలన్నా జ్ఞానం ఒకటి ఉండాలి. ఈ రెండింటికి ఇవన్నీ కూడా. కానీ ఈ దేని మీదనే అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన శరీరం ఉందండి, బయటికి కనిపించే శరీరం, దీన్ని ఆపరేట్ చేసేటటువంటిది ఒక మనస్సు ఉందని అంటున్నాం. ఈ రెండు దేని మీద ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ నేను మరణించాను అని చెప్పేసి అన్నప్పుడు ఇది పోయింది నా దగ్గర నుంచి, లేదా దాన్ని అంటుకోలేక నేను వెళ్ళాను. ఇది మీలోనూ, నాలోనూ, గురుగారిలోనూ, లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ ఉండేది ఒకటేనా? ఒకసారి ఊహించుకొని కూర్చుంటే అసలు అదొక్కటే ఉంది, ఇవన్నీ రాలిపోయేవి. ఈ సృష్టి అంతా అట్లాగే ఉంది, నెబ్యులాలు అట్లాగే ఉన్నాయి. మనకు ఉండేటటువంటి విశ్వము అనే పదం ఉంది కదా, ఈ విశ్వము కూడా పోతుంది. ఈ విశ్వమంతా పోయిన తర్వాత కనిపించేది, వినిపించేది ఏం ఉండదు ఇంకా. కానీ అణుశక్తి అనేది ఒకటైతే ఉంటుంది కదా, ఆ అణుశక్తి ఆత్మశక్తిగా ఉంటుంది కదా, ఆ చైతన్య శక్తిగా ఉంటుంది కదా. ఈ చైతన్య శక్తిని, ఈ పదాలని ఎవరికి అర్థం కావడం కోసం పెట్టుకున్నాం? మీకోసం, నా కోసం పెట్టుకున్నాం. ఈ పదాలు అర్థం చేయకపోతే మీకు నాకు అర్థం కాదు. కాబట్టి ఒక పదం పెట్టుకుంటే మనం అర్థం చేయించుకోవడానికి ఈ శక్తి అనేటటువంటిది ఎప్పుడైతే మనం గమనించగలుగుతామో, వ్యక్తి ఏం చేస్తూ ఉండాలి? ఇప్పుడు పుట్టినటువంటి వాని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ అనంతమైనటువంటి దాని యొక్క లక్ష్యాన్ని చేరుకోవటం కోసం వీడు ప్రయాణం మొదలుపెట్టాలి. వీడు ప్రయాణం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఇంతవరకు దేహ పోషణ వరకే సరిపోతుంది. దేహ పోషణ నుంచి కాస్త మానసిక తృప్తుల దగ్గరికి ఆగాడు. మరి ఈ మానసిక తృప్తి ఇటు దేహం వైపు వెళ్ళాలా, ఇటు అనంతం వైపు వెళ్ళాలా? ఇటువైపు వస్తేనా ఈ లోకంలో బాగా కనపడతాం, ఇటువైపు వచ్చేస్తేనా అసలు ఈ లోకం కాదు, విస్తరించిపోతాం. ఎందుకంటే అనంతం అనేది ఇక్కడ అక్కడ అని లేదు కదా, అంత విస్తరించవలసిన శక్తి వస్తుంది. ఈ జ్ఞానం మనకు లేదు కాబట్టి ఇక్కడ ఆగిపోయాం మనం, ఈ వైపు వచ్చేసి కూర్చున్నాం. కాబట్టి అనంత భావన అన్నప్పుడు మనం ప్రాపంచికమైన మనకు ఉండేటటువంటి సామాజిక సాధారణమైన జ్ఞానంతో దాన్ని వెతుక్కుంటూ పోవటం కన్నా ఇవన్నీ వదులుతుంటుంటే ఆ జ్ఞానం వైపు దృష్టి సారించవచ్చు. గురుగారు, ఈ ప్రశ్నని మరొకసారి నేను కొంచెం మార్చి అడిగే ప్రయత్నం చేస్తాను. గురుగారు ఇప్పటికే కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. అనంతం అంటేనే ఇన్ఫినిట్. మరి ఇన్ఫినిట్లో స్థాయిలు ఉంటాయా? అంటే ఇన్ఫినిట్లో స్థాయిలు ఎలా? దాన్ని ఎవరో వీరికి ఈ అనుభూతి కలిగింది,
మరొకరికి ఇంకా లోతైన అనుభూతి కలిగింది అని చెప్పడానికి అంతకంటే ఇద్దరికంటే ఎక్కువ అనుభూతి కలిగిన వాళ్ళు ఎవరో ఉండుండాలి కదా. సో మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది, దీన్ని విడమర్చి అర్థం చేసుకోవడం? ఇట్స్ రియల్లీ ఎ వండర్ఫుల్ క్వశ్చన్. అందరి యందు ఉన్న ఆత్మ ఒక్కటే, ఇది గ్రాస్గా మనం ఇచ్చే ఒక స్టేట్మెంట్ అమ్మా. కానీ ఆత్మకు ఒక పొటెన్సీ ఉంది. ఆ పొటెన్సీ, నాలో ఉన్న ఆత్మకు ఒక పొటెన్సీ ఉంది, మీలో ఉన్నదానికి ఒకటి ఉంది, అందరిలో ఉన్నదానికి ఎవరెవరికి వాళ్ళ జీవుడి సంస్కారాన్ని బట్టి, ప్రాప్తిని బట్టి, ప్రారంధాన్ని బట్టి, అనేక గత జన్మలుగా తాను తెచ్చుకున్నటువంటి సంస్కార విధానాన్ని బట్టి ఆ ఆత్మ ఆ పొటెన్సీలో ఆపరేట్ అవుతుంది. అది సత్యం. అది సైన్స్ కూడా అదే చెబుతుంది. అందువలనే కొంతమంది ప్రాజ్ఞులు ఉంటారు, కొంతమంది మేధావులు, బాలమేధావులు ఉంటారు, ఇది ప్రాడిజీస్. అలాగే పుణ్యులందు పుణ్య పురుషులు వేరే, పురుషుడు అంటే స్త్రీ కూడా అనుకోండి, మానవ జన్మ ఎత్తిన ప్రతి వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళంతా ఎట్లా ప్రత్యేకమైనారంటే ఆ ఆత్మకున్నటువంటి పొటెన్సీ వల్ల. ఇక్కడి నుంచి మనం అనంతతత్వంలో కనుక వెళితే ఈ అనంతతత్వాన్ని గ్రహించి లేదా దర్శించినటువంటి వాళ్ళల్లో మొట్టమొదట అనంతతత్వం అంటూ ఉంది అని తెలుసుకున్న నాడు వాడు పూర్ణుడు కాలే, ఒక లెవెల్లో ఆగాడు. దాన్ని నెమ్మదిగా అనుభవిస్తూ లోపల తెలుసుకుంటూ ఉన్నాడు. విస్తృతం అవుతున్నది అది. అసలు ఆ హొరైజన్స్ అనండి, లేకపోతే ఆ ఎక్స్పాన్షన్కి ఒక వేళ మనం వాడే బ్యాండ్ విడ్త్, అది ఎంతో తెలియదు. వెళుతున్నది బాహువులు చాచినా సాగిపోతున్నది. అది గ్రహించినటువంటి వ్యక్తి, గ్రహించేదాకా ఇప్పటికి 5-6 వచ్చారు కదా, వీళ్ళు అక్కడక్కడ ఆగుతూ నెమ్మదిగా వెళుతున్నారు, ఇంకా అనంతతత్వాన్ని గ్రహిస్తున్నారు. గ్రహించిన వాడు లోకానికి చెప్పడు. నేను అనంతతత్వాన్ని గ్రహించానని ఎవడన్నా కనుక చెప్పినట్లయితే వాడు గ్రహిస్తూ ఉన్నాడు అని మనం గ్రహించాలి. అది అంతే. ఆ పూర్ణము, సంపూర్ణత్వము, ఆ లోతులకు వెళ్ళి ఆయన అనుభవించాడు అనుకుందాం. మనం అర్చామూర్తిని అనుభవిస్తున్నాం, ఆయన సౌందర్యాన్ని అనుభవిస్తున్నాం, ఆయన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అనుభవిస్తున్నాం. కానీ లోపలికి వెళ్ళామా? వెళ్ళినట్లయితే ఆయన ఎవరో తెలుస్తున్నాడు నెమ్మదిగా కదా. చివరికి వెళ్ళినప్పుడు ఆయన గురించి ఏముంది చెప్పడానికి? నిరలంకారుడై, నిర్గుణుడై, నికేతనుడై, నిరంజనుడై, ప్రభాసంపన్నుడై, పరిపూర్ణమైనటువంటి ఒక స్ప్లెండర్. తేజో రూపంలో ఉన్నవాడికి రూపాన్ని ఎలా ఇవ్వగలం? రూపంలో ఉన్నవాడికి అంగాంగ వర్ణన చేయగలం, కైవారం చేయగలం, కైమోడ్పు చేయగలం. కానీ అంగమే లేనివాడు నిరంగుడై ఉన్నాడు అంటే అన్ని అంగములు తానై ఉన్నాడు. కాబట్టి ఇది అనంతతత్వానికి గొప్ప సంకేతం. మనం స్వామిని అలా దర్శనం చేయాలి. స్వామి కిరీటం బాగుంది, కిరీటం వరకే బాగుంది, కిరీటం వెనకే ఉంది. సో ఇట్లా ఒక్కొక్క దాన్ని మనం ఈ అనంతతత్వానికి ఉన్నటువంటి స్థాయిలు చాలా ఉన్నాయమ్మా. అందులో ఆ పూర్ణమైనటువంటి స్థితికి వెళ్ళిన వాడు ఆ తేజోరూపుడైనటువంటి అసలు పరమాత్మ స్వరూపమైనటువంటి తేజస్సే. ఆ తేజస్సుని మనం అనుభవించినప్పుడు మనం తేజస్సులో ఉంటాం. ఇందాక విశ్వం అనే ప్రస్తావన వచ్చింది, అది కూడా మనం చక్కగా దీంట్లో ఒదిగిన మాట. అసలు విశ్వము అంటే ప్రవేశము అని అర్థం. ఏది ప్రవేశిస్తున్నదో అది నిష్క్రమించక తప్పదు, అంతే కదా. ఏది నిష్క్రమించిందో అది మళ్ళీ ప్రవేశించక తప్పదు. యదృశ్యం తన్నశ్యం. ఏది దృశ్యంగా కనపడుతున్నదో అది కనపడకుండా పోతుంది. కనపడకుండా పోయిందంటే మళ్ళీ కనపడుతూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళింది ఇది అంటే ఒక అనంతత్వంలోకి వెళ్ళి మళ్ళీ అవసరమైతే ఒక అవతారమూర్తి అనండి, ఒక జీవుడు అనండి. జీవుడు కూడా అనంతుడే. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. జీవుడు అనంతుడు, వాడు అంత ఉన్నవాడు కాదు. జీవుడి లోపల ఉన్నటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో అది అనంతమైంది. కాబట్టి వీడి దేహము అంతం ఉంది, వీడి దేహానికి. లోపల ఉన్న జీవుడికి అంతం లేదు. అది కూడా అనంతతత్వానికి భావన. ఈ మహాపురుషులు, సత్యపురుషులు, సత్పురుషులు అనుకునే వాళ్ళందరూ కూడా దానితో అనుసంధానమై ఉన్నందువల్ల దేహాత్మ భావన నుంచి వాళ్ళు వైదొలుగుతారు, అంతే తేడా. గొప్ప ఇదంతా కూడా మనకి చివరికి వినేవాళ్ళకి ఉపయోగపడాలంటే సాధన ఏ విధంగా కొనసాగాలనే దానికి ముడిపడిన ఉన్న అంశం. కాబట్టి గురుగారు ఒక విషయం ప్రస్తావించారు, ప్రారంధ కర్మలు కావచ్చు లేక ఇతర విషయాల వల్ల ఒక్కొక్క ఆత్మకి ఒక్కొక్క పొటెన్సీ, ఒక పరిణతి ఉంటుందని చెప్పి. మరి ఇలా ముడిపడి ఉన్న విషయం కాబట్టి అనంతం వైపు అడుగులు వేయాలనే తపన మస్తిష్కం నుంచి ఎంత ఉన్నా కూడా
ఆ ఆత్మకి ఎంత పొటెన్సీ ఉందో దాన్ని బట్టే ప్రయాణం సాగుతుందని అర్థం చేసుకోవచ్చా గురుగారు? ఎంత శక్తి ఉన్నవాడు అంత దూరం వెళ్ళడానికి ప్రయత్నం మొదలు పెడతాడు. మీ శరీరంలో ఉన్న శక్తి ప్రకారంగా మీరు ఎంత దూరం నడవగలరు, ఎంత దూరం సైకిల్ మీద వెళ్ళగలరు, లేదా అంతే సమయంలో ఎంత దూరం కార్లు వెళ్ళగలరు, అంతే సమయం ఎంతసేపట్లో ఫ్లైట్లో వెళ్ళగలరు. ఇది 4 లెవెల్స్ మీకు కనపడుతూనే ఉంటాయి. వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు నడిచేవాడి దూరం, సైకిల్ వాడి దూరం, 2 వీలర్ వాడి దూరం, కార్ వాడి దూరం, ఫ్లైట్ వాడి దూరం అనేటటువంటిది మీరు అనుకున్నారనుకోండి. సాధనా క్రమంలో ఈ 5 రకాల లెవెల్స్ అనుకోండి. మీరు వెళ్ళవలసిన గమ్యాలు అనేటటువంటి కొంచెం ఫాస్ట్గా వెళ్ళేటువంటి వాడు, కొంచెం తొందరగా వెళ్ళేవాడు, కాస్త ఆలస్యంగా వెళ్ళేవాడు, ఏదో కష్టాలు పడుతూ వెళ్ళేవాడు అనేటటువంటి భావన మనం అర్థం చేసుకోవడానికి చెప్పినట్టు ఉదాహరణల వరకే. ఏదో ఒక మార్గం వెతుకుతుంటారు. ఎక్కడికి చేరాలి అంటే కనిపించే లోకం నుంచి కనిపించనటువంటి ఏదో ఒక ఆనందం మనకు దొరుకుతుంది. కనిపించే వాటిల్లో దొరికేటటువంటి ఆనందానికి పరిమితులు ఉన్నాయి, పరిధి ఉంది. కనిపించని దానిలో ఆనందం ఉంది. ఇప్పుడు మనము చాలా చిన్న చిన్న పదాలు చెప్పుకుందామమ్మా. ఒక మంచి మామిడి పండు తిన్నాం, తీయగా ఉంది అన్నారు. ఎంత తీయగా ఉంది అని అన్నాను నేను. అనడానికి ఎంత తీయది అని చెప్పేసి చెప్పడానికి మన దగ్గర ఏమున్నాయి పదాలు? అంతే. మన భాష ఇది సరిపోవట్లే. ఇంకా దీనికి ఏం చేసాం? ఉపమానం చెప్పి దానికన్నా బాగుంది, అరటిపండు కంటే తీయగా ఉంది, లేదు చక్కెర కంటే తీయగా ఉంది, ఆమె ముఖం చంద్రబింబము వల్లే అందముగా ఉన్నది, ఉపమానాలన్నీ పెట్టుకున్నాం. దానిలాగా దీనిలాగా చెప్పడానికి ప్రయత్నం చేసాం. అంతే అంతే. అంతేగాని అనుభూతిని పరిపూర్ణంగా వ్యక్తం చేయగలిగినటువంటి భాష లేదు. భాష ఎప్పుడైతే లేదో భావన లేదు, ఏం చెప్పాలో అర్థం కాదు కూడా. అసలు అవసరం కూడా ఉందా గురుగారు? అది లేదు. ఒకవేళ పొందినా చెప్పడానికి శక్తి లేదు. కాబట్టి అది పరిపూర్ణంగా పొందుతూ ఉంటున్న సందర్భం లోపల ఈ మధ్యలో ఉన్నటువంటి వాడే, ఇందాకందుకే నేను మధ్యలో ఉన్నటువంటి వాడే వ్యక్తం చేస్తున్నాడు. మనం గతంలో కూడా ఒకసారి అనుకున్నాం, అన్నమయ్య స్థాయిల్లో కూడా లాస్ట్ బట్ అనేటటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టే ఆ స్తోత్ర రూపం, కీర్తన రూపం బయటకు వచ్చింది. డ్యువాలిటీ ఉంది. ఇంకా కొంచెం ఉన్నాడు ఈయన ఈ లోకానికి, లింక్ అయ్యి ఉన్నాడు కాబట్టి అక్కడ అనుభవం ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. కనీసం అది పూర్ణమైన స్థితికి వచ్చిన తర్వాత ఆయనే భగవంతుడమ్మా. ఇంకా భగవంతుడు ఎవరు? కొత్తవాడు ఎవరు? ఇంకా భగవత్ స్వరూపాన్ని అనంతం అన్నామమ్మా. మన భారతదేశం పెట్టుకున్నటువంటి మంచి పదం భగవంతుడు, భగవతి, ఈ శబ్దాలు వాడుకున్నాం. ఈ భగవత్ స్వరూపం అనంతం కనుక అయ్యేటట్టయితే ఆ పూర్ణత్వం చేరిన తర్వాత అందరూ భగవంతులే. శంకరులు చెప్పినటువంటి మంచి మాట లేదా? త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సహా అహం భావేన పూజ్యేత్ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ అని చెప్పేశాడు. సనాతన పెరీనియల్ ఎటర్నల్. సనాతనుడు ఆయన, అధునాతనుడు కాదు, పురాతనుడు కాదు. అందుకని జీవుడు దేవుడు ఎప్పుడవుతున్నాడు అని చెప్పి అంటే త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం అన్నాడు. అక్కడ ఇది ఒక్కటి వదులుకుంటూ పోవటమే సాధన అంటే. ఎంత మనకు తెలిసింది అనుకుంటున్నామో, ఇంత తెలిసిందంతా ఇదంతా అజ్ఞానమని మొదలు తెలుసుకొని ఇదంతా వదులుతూ పోతుంటే శుద్ధం అవుతుంటాం కదమ్మా. ఈ శుద్ధి ప్రక్రియ జరుగుతున్న కొద్దీ అసలైనటువంటి స్ఫటికం మనకు తెలుస్తుంది, దాని వెలుగు తెలుస్తుంది, దాని జ్ఞానం తెలుస్తుంది. తెలుస్తున్న కొద్దీ ఇంకా ప్రశాంతత వచ్చేస్తుంది. తెలియనంత కాలం ఈ లోకంలో పరిగెత్తడం ఉంటుంది. ఇది విశేషం. చాలా గొప్పగా ఉంది. అంటే తెలియని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడమే అది గొప్ప సాహసమే నిజానికి. గురుగారు, శంకర భగవత్పాదులు వారు అనంత స్థితికి చేరుకుని ఆ తర్వాత ఎంతో సంపదను అందించారు మనకి, జ్ఞాన సంపదని. వారి అనుభూతిని ఏమన్నా మనం ఎక్కడైనా కొంచెమైనా కొద్దో గొప్ప అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు అంటారా? తప్పకుండా చేయాలి. ఎందుకంటే శంకరులకి చేరుకోవటం అంటూ లేదు అసలు. ఆయనను పరశివావతారంగా భారతీయ వాంగ్మయం కీర్తించింది. వాయుపురాణంలో 4 శిష్యులతో ఓ గురువుగారు వస్తారని భవిష్య పురాణం చెప్పింది. వాయుపురాణంలో భాగం అది. చతురమైన బాహువులతో, ఆ చతురమైన బాహువులు ఏంటంటే ఆయనకి 4 చేతులు ఉన్నాయని కాదు, 4 మనుషులు వచ్చి మళ్ళీ ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తారు అని. ఆయన నడతని రెండింటినీ దృష్టిలో పెట్టుకొని శంభోరుమూర్తి శరతిభోరే శంకరాచార్య రూప అన్నది. అంటే శివుడు, పరమశివుడు గనుక ఈ లోకంలోకి మానవదేహం తీసుకొని వస్తే ఆయన శంకరాచార్య రూపంలో వచ్చారు అని. అంటే ఆయన 3వ ఏట వేదాలు పుక్కిట పట్టాడు. అంటే పుట్టుక నుంచే వారిది 3వ ఏట పూర్తిగా ఎరుక ఉన్న పూర్తి స్పృహతో వచ్చారు. ఆ స్పృహ 3 ఏళ్లకి ఎరుకైంది, జ్ఞానమైంది. ఆ జ్ఞానం 8 ఏళ్ళు వచ్చేప్పటికీ ఆయన విషయంలో ఎరుక అయిపోయింది.
స్పృహ, జ్ఞానము, ఎరుక. 8 ఏళ్ళు అయ్యేపటికి మృత్యు వచ్చాడు. నీ టైం అయిపోయింది శంకర అన్నాడు. నేను చెప్తాను, నేను పిలుస్తాను అన్నాడు. మళ్ళీ ఆయన చేసిన మంచి కర్మల వల్ల ఆయన ఆయుష్ ఒక 8 ఏళ్ళు ఎక్స్టెండ్ అయింది. ఈలోగా ఏం చేశారు అని, ఆయుష్ ఎక్స్టెండ్ అయింది మంచిదే, కానీ మధ్యలో ఏం చేశారంటే ఈ ఎరుకని సస్టైన్ చేస్తూ వెళ్ళారు. ఆయన స్పృహ దాటారు, జ్ఞానం దాటారు, అప్పుడు వేదవాదాలలోకి దిగారు, ఎరుకతో జయిస్తూ వెళ్ళారు. ఎప్పుడైతే ఎరుక జ్ఞానం ముందు నుంచున్నదో జ్ఞానం చిన్నదైపోతుంది. నోయింగ్ బికమ్స్ మోర్ ప్రామినెంట్ దెన్ నాలెడ్జ్. అది నాలెడ్జ్ ఈజ్ పెరిఫెరల్. పోనీ డీప్ నాలెడ్జ్ అయినా ఉభయ భారతి వంటి వారితో ఆయన వాదనకి దిగినప్పుడు మరి పరమ శంకర భగవత్పాదుల యొక్క విరాణమూర్తిని మనం దర్శనం చేస్తాం. అంటే ఆయన చివరి వరకు ఈ అనంత తత్వాన్ని తనలో నింపుకోగలిగారు గనుకనే 30 ముక్కోటి దేవతలని కూడా జ్ఞానస్వరూపంగా స్తోత్రాలు రాశారు. అవునా? అయిన తర్వాత ఆయన ఏం చేశారు, ఆ ఎరుకలో ఎంత గొప్పదనం ఉందంటే అపరాధ క్షమా స్తోత్రం రాశారు. అంతటా నువ్వే ఉన్నావని ఇంతకాలము చెప్పిన నేను ఆ గుళ్ళో ఉన్నాను, ఈ గుళ్ళో ఉన్నానని చెప్పాను, నన్ను క్షమించమన్నాడు ఆయన. మనం ఎప్పుడు అనుకుంటాం, నేర్చుకుంటాం, నెమ్మదిగా వదిలిపెట్టాలి, అన్వైండింగ్ చేయాలి దాన్ని. కాబట్టి భగవత్పాదుల విషయ ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఒక అనంతతత్వానికి సంపూర్ణమైనటువంటి సమన్యాస స్థితి. సన్యాసం అంటే వదిలిపెట్టాడంటే ఆయన ప్రపంచాన్ని వదలలేదే, దేవీదేవతల భావన వదలలేదే, సాధనాక్రమం వదలలేదే, అపారమైన వాంగ్మయ సృష్టి చేశారే. అంటే సంగము లేకుండా అసంగుడై ప్రపంచానికి ఇచ్చారు ఆయన. మనం ఇవాళ అంటాం కాపీ రైట్ ఉంది, 30 పేజీల పుస్తకం రాసి కాపీ రైట్ నాది అంటాం. అవునా? అది కూడా బారోడే. ఆయన రైట్ టు కాపీ ఇచ్చి వెళ్ళిపోయారు. అంతే కదా? ఆ రైట్ టు కాపీలో ఏమవుతుందంటే మనిషి ధైర్యంగా ఇది నాది, హీ విల్ ఓన్ ఇట్. కాబట్టి శంకర భగవత్పాదుల విషయంలో అనంతతత్వాన్ని ఆయన పొందారని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు, సందేహం లేదు దాంట్లో. ఇన్నేళ్ల తర్వాత మనం ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటేనే ఆ అనంతంలో ఆయన ఉన్నారు అని చెప్పేసి, అనంతుడుగా ఆయన ఉన్నాడు. అనంతుడై ఉండి మృత్యువుని శాసించిన వాడు లేడుగా. 8 ఏళ్లకి, 16 ఏళ్లకి, 24 ఏళ్లకి. కానీ గురుగారు అంతకంటే ముందు ఒక చాలా మామూలు ప్రశ్న, అసలు శాసించే శక్తి ఉండి కూడా అసలు మృత్యు ఎందుకు వచ్చింది అంత తొందరగా అని? ఆ రాతని లేదు అటువంటి ఆ మలుపుని ఎవరు శాసించారు, ఎవరు కోరుకున్నారు, అది ఏమి చెప్పడానికి ప్రపంచానికి అలా వచ్చిందని? భారతీయ పురాణ వాంగ్మయం చదివితే ప్రతి తల్లి ఒక వరపుత్రుడిని కోరుకుంటే పాపం ఆ తల్లికి ఏ దేవీ దేవతలు కూడా అన్కండిషనల్ బిడ్డని ఇవ్వలే. వీడు 8 ఏళ్ళు ఉంటాడు, 10 ఏళ్ళు ఉంటాడు అని ముందే చెప్పి ఇచ్చారు. కానీ స్వీయమైన సత్కర్మల చేత, సద్భావన చేత ఈ ప్రపంచానికి మార్గోపదేశనం చేసే ఆచార్య స్థానానికి వెళ్ళి సత్యాచార్యులై ఆయన తన ఆయుష్ను తాను పొడిగించుకుంటూ వెళ్ళారంతే. అది అంటే ఏమిటి? అది పొడిగించారా లేదా, చారిత్రక సత్యమా కాదా, ఎవరన్నా కల్పించారా, ఎన్ని ప్రశ్నలు ఉంటాయి. ఒకే ఒక్క సమాధానం, మనం మంచి పని చేస్తే 10 కాలాలు ఈ ప్రకృతి మనల్ని ఇక్కడ ఉండమంటుంది, చెడ్డ పని చేస్తే ఈ ప్రకృతి మనల్ని వదులుచుకుంటుంది, అంతే. అది భరించలేదు. అది దాని మీద ఒక యాజమాన్యాన్ని వహించిన మరుక్షణం ప్రకృతి మనల్ని నెమ్మదిగా పక్కకి తొలగిస్తుంది. దానికి లోబడి కోకరెంట్ థాట్తో గనుక దాంతో గనుక జీవించడం మొదలు పెడితే ప్రకృతి ఒక తల్లి వలె మనల్ని హక్కును చేర్చుకుంటుంది. అది మనకు ఆయుష్ని, ఆనందాన్ని పెంపొందిస్తుంది. గురుగారు ఇక్కడ ఒక సూక్ష్మమైన ఒక ప్రశ్న, సృష్టిని మనం ఆశ్రయిస్తున్నప్పుడు అంతవరకు కూడా సృష్టికర్త దాకా చేరలేము అని ఒక పెద్దలు మామూలుగా చెప్పేది. అంటే క్రియేషన్ ఈజ్ వాట్ వీ సీ, క్రియేటర్ని చేరాలంటే మాత్రం క్రియేషన్ని పక్కన పెట్టాలని. మరి ఈ క్రమంలో మార్గాలు చాలా ఉపదేశించారు పెద్దలు, పూజా విధానాలు కావచ్చు. ఆ మార్గాలన్నింటిలో దృష్టి పెట్టడం వల్ల కూడా కొంత అది కూడా ఒక విధమైన పరిమితి మన్ని ఒక స్థితిలో పరిమితంగా ఉంచే మార్గాలు ఇవన్నీ. మరి అనంత స్థితికి చేరడానికి ఇవన్నీ అడ్డంకులు అనుకోవాలా, మెట్లు అనుకోవాలా, ఒక మార్గం అనుకోవాలా గురుగారు? ఖచ్చితంగా ఇవి మెట్లు అవుతాయమ్మా, ఇవి అడ్డంకులు మాత్రం అస్సలు కావు. ఒక చిన్న పిల్లవాడు తనకుండే పరిధి స్థాయి నుంచి 1వ తరగతి నుంచి పీజీ స్థాయి వరకు చదువుకుంటూ ఉన్నప్పుడు వాడి జ్ఞానం ఎట్లాగైతే పెరుగుతూ ఉంటుందో భారతీయ వాంగ్మయం కూడా అట్లాగే సూచన చేసిందమ్మా. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప,
జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమో లయ అని ఉపయోగించింది. ఇక్కడ మొట్టమొదటి ఒక విగ్రహాన్ని ఇంతకుముందు గురుగారు చెప్పినట్టుగానే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకోకపోతే అసలు స్వామి అంటే ఎవరు, దేవుడు అంటే ఎట్లా ఉంటాడో అర్థం కాని పరిస్థితుల లోపల ఒక విగ్రహం ఎదురుగా పెట్టుకొని ఆయన అంగాంగ పూజలన్నీ కూడా చేసేసి పుష్పాలు పెట్టుకొని అలంకరించుకొని ఆనందింపజేసుకునేటటువంటి ఒక చిన్న పిల్లవాడిని మనస్తత్వం చూపిస్తాం. ఆ తర్వాత అదే మానసిక స్థితిలో పూజ చేసే విధానం నేను ఎక్కడ కూర్చున్నా చేసుకోవచ్చు, అక్కడ రూమ్ అక్కర్లేదు, ఒక విగ్రహం అక్కర్లేదు. అదే భావాన్ని మానసికంగా పొందేటటువంటిది స్తోత్ర భావనకు మనకు వచ్చింది. ఆ స్తోత్ర భావనలో ఆ గుణాలకు తన గుణాలను మార్చుకునే ప్రయత్నం, అతను అన్ని గుణాలు ఉన్నాయి, అటువంటి గుణాలు ఉన్నాయి, లేదా అతను నిర్గుణుడు, అవన్నీ చెప్తున్నప్పుడు ఆ గుణాలకు తన గుణాలను మార్చుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉండటం అనేటటువంటిది స్తుతి భావన, స్తోత్ర భావనకు వస్తుంది. అవును, ఇన్ని చదవాలా భగవంతుడు అనుకుంటున్నప్పుడు ఇన్నిటిలో నుంచి ఒక్క చిన్న పదం తీసుకొని ఇన్ని భావాలను ఒకదాంట్లోనే గమనించేటటువంటి స్థితి జపభావంలోకి వచ్చింది. నిరంతరం దాన్నే ఉచ్చరిస్తూ ఇన్నిటినీ ఊహించుకోవచ్చు, లేదా ఇన్నిటిలోనూ ఉండిపోవచ్చు. ఈ జపం నుంచి ధ్యానానికి ఇంకా ప్రయాణం, మనస్సు యొక్క యానం ఇది. ఈ మనసు యొక్క యానం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక మాట నుంచి ఆ మాట కూడా లేనటువంటి స్థితి వైపు ప్రయాణం చేయటం, ఈ మనస్సును అటువైపు తీసుకెళ్ళిపోవటం. రమణ మహర్షి భాషలో చెప్పాలంటే కట్టెలు తగలబెట్టాలంటే ఒక కట్టె ఉండాలి, ఇన్ని కట్టెలు అంటే ఫర్ మల్టిపుల్ థాట్స్ టు సింగిల్ థాట్, సింగిల్ థాట్ టు థాట్లెస్. 100 కట్టెలు తగలబెట్టాలంటే ఒక కట్టె ఉండాలి, ఒక కట్టెను కూడా చివరికిచ్చి దాంట్లో పడేసేయచ్చు, పని అయిపోతుంది. ఈ ధ్యాన భావన మధ్యలో ప్రయాణ భావన ఇదంతా. ఈ ప్రయాణ భావన తర్వాత ఒక దాంట్లో లయం అవుతున్నాము అన్నారు, అయిపోతున్నారు. ఎక్కడ లయం అయ్యేది అనేటప్పుడు ఇప్పుడు మన అనంత స్థితి వస్తుంది. ఆ లయ స్థితి పొందేటటువంటి శరీరాదులు ఏవైనా గనక మనకు దొరికితే అవే ఆలయాలు, ఆలయ స్థితి. అందుకని ఆలయ స్థితి మనకు రావాలి అనుకునేటట్టయితే ఈ మెట్లన్నీ ఒక్కొక్కటి ఎక్కుంటూ రావటం అనేది కొంతమందిది. సరే, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న కొంతమంది ముఖ్యుల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం లోపల వాళ్ళకు పుట్టుకతోనే ఈ 2-3 లెవెల్స్ దాటి పూర్వకర్మ విశేషాదుల వల్లనో లేకుంటే వరపుత్రుల వల్లనో 2-3 లెవెల్స్ దాటి ఒకేసారి వాళ్ళు ముందరికి వెళ్ళిపోయే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఇది అందుకనే భారతీయ జీవితంలో కర్మ విశేషం ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఇప్పుడు మంచి పనులు చేయండి, వచ్చే జన్మ ఇంతకన్నా బాగుంటుంది, ఇంతకన్నా బాగుంది, ఇంకా బాగుంటుంది, అట్లా చెప్తూ కనుక వచ్చేటట్టయితే ఈ దేహము మళ్ళీ పుట్టుక గనక వచ్చేటట్టయితే ఆల్రెడీ 4th లెవెల్లోనో 5th లెవెల్లోనో కనుక పుట్టింది అనుకోండి, డైరెక్ట్గా తొందరగా ఆ లయస్థితిని పొందేటటువంటి అవకాశం మీకు కలుగుతుంది అని చెప్పడమే భారతీయ పురాణాల యొక్క పరమ సారాంశం. పరిపూర్ణంగా ఆ స్థితికి మనం చేరటం కోసం ఈ స్టెప్స్ ప్రతి వాళ్ళకి చెప్పి తీరాల్సిందే. ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో మనకు తెలియదు కాబట్టి పూజ చేసేవాడికి పూజ గట్టిగా చేస్తూ స్తోత్రం వైపు లాగాలి, స్తోత్రం చేసేవాడికి స్తోత్రం చెప్తూనే జపం వైపు లాగాలి, జపం చేస్తున్నటువంటి వాడికి నెమ్మదిగా కళ్ళు మూసుకోరని అయినా లోపలికి వెళ్ళు, బయటికి కాదు అని చెప్పేసి ధ్యానం వైపు తీసుకెళ్ళాలి. ధ్యాన స్థితికి వెళ్ళిన తర్వాత మనం చెప్పక్కర్లేదు, క్రమక్రమంగా అతనికి అర్థం చేసుకునే ప్రయత్నంలో పడిపోతుంది ఉంటాడు. ఎందుకని ఇవి అడ్డంకులు కావు, మెట్లు మాత్రమే. దీనికి గురుగారు చెప్పండి. ఇలా ఒకే మాట, జపానికి ధ్యానానికి మధ్య ఒక అద్భుతమైనటువంటి స్పేస్ ఉందమ్మా. జపం అంటే కౌంట్ 108, అజపానికి వెళ్ళాలి. జపం నుంచి ధ్యానానికి దెర్ ఈజ్ నో లీప్, ఎగిరి వెళ్ళలేము. జపాన్ని అజపం చేయాలి, మనస్సుని అమనస్కం చేయాలి. దాన్నే యోగతారావళిలో అమనస్క యోగం అంటారు. మనస్సు ఉంది కానీ దాంతో నాకేం రిలేషన్ లేదు. అది ఆ అమనస్క యోగం నుంచి చక్కగా ధ్యానంలోకి వెళ్ళాలి. ఆ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఆ 4 మహావాక్యాలు మనకు ఆపాదింపబడతాయి. అప్పుడు మనోవృత్తులు చిత్తవృత్తులు పోయి సద్వృత్తులు ఏర్పడతాయి. అంటే ఆత్మపరమైనటువంటి వృత్తులు, టెండెన్సీస్. అవి వచ్చినప్పుడు నేను ఎవరి మీద ఆధారపడని, అంటే నా మనస్సు, నా ఇంటలెక్టు, నా దేహము, నా సంపద, నా కీర్తి, వాటితో నాకు ఏ రిలేషన్ ఉండదు, తెగిపోతుంది. అటువంటి స్థాయికి వెళ్ళగలిగితేనే దానిని ధ్యానం అన్నారు. అది ధ్యాన శబ్దేన విఖ్యాత పరమానందదాయిని అని ప్రౌఢానుభూతిలో చెప్తారు. కాబట్టి మీరు అడిగినవి అవి మెట్లు, అడ్డంకులు కావు. అధిగమించవలసిన మెట్లు, ఎక్కవలసిన మెట్లు. మన ఇంటికి మనం వెళ్ళాలంటే స్టెప్స్ ఎలా తీసుకుని ఎక్కుతూ వెళ్తామో ఆ చేరుకునేదాకా ఎక్కవలసిందే. ఇవి వద్దు అనటం తప్పు. పూజలు మానేయండి, వ్రతం మానేయండి, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలే. ఇవి మాత్రమే కాదు అంటూ ఇక్కడి నుంచి ఇంకా హయ్యర్ లెవెల్ ఉందని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు
ఈ అపరిమితమైనటువంటి ప్రాపంచిక భావన నుంచి పారమార్థికమైన అనంత తత్వంలోకి తనంతట తాను ప్రవేశిస్తాడు తప్ప గురువు కూడా తీసుకెళ్ళి నెట్టలేడు. మార్గం చూపిస్తాడు. టార్చ్ లైట్ వేసి అదిగో మార్గం వెళ్ళి అంటాడంతే. అది ఈ అనంత జ్యోతిష్ శాస్త్రం కూడా దీంట్లో కొంచెం కలిపి ఏం చేస్తుందంటే 4 తత్వాలను రాసులుగా చెప్తూ ఉందమ్మా. అగ్ని, భూ, వాయు, జల అనేటటువంటి స్థాయిలో చెప్తూ ఉంటుంది. దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని అన్వయం చేస్తూ భూస్థాయి అంటే భూ సంబంధమైనటువంటి రాసులు ఉన్నటువంటి వ్యక్తులకు ఎక్కువగా వాళ్ళు పూజా సంబంధమైన భావాలకు ఎక్కువ ఇష్టపడతారు ఈ లోకంలో ఇక్కడ ఉండే భూ సంబంధమైన అంశాలకు. జలస్థాయి వాళ్ళు స్తోత్ర దానికి ఎక్కువ ఇష్టపడతారు. అంటే జలస్థాయి అంటే మనకి జల రాసులు ఉన్నాయి మనకు. రాసులు అంటే మీనరాశి, వృశ్చిక రాశి, మీనరాశి, కర్కాటక రాశి. ఆ తర్వాత అగ్నితత్వ రాశుల వారికి జపస్థాయి ఇష్టపడుతుంది. అగ్నితత్వం అంటే ఏ రాశులు వస్తాయి? మేష, ఆ తర్వాత సింహ, ధనుస్సు, ఈ 3 రాశులు. ఆ తర్వాత వాయుతత్వ రాశులు ఉన్నాయి. మిథునం, మనకు కుంభము, తుల. ఈ 3 రాశుల వాళ్ళకి సంబంధించిన దాంట్లో మన వాళ్ళు జపం నుంచి ధ్యానం చెప్పుకుంటూ వస్తారు. అంటే వీళ్ళకు ఆ ధ్యానం చేసేటటువంటి తత్వం ఉన్నవాడికి వాడిని కూర్చోబెట్టి జపం చెప్పక్కర్లే. ఆ రాసులను బట్టి కూడా ఈ పరిణతిని సూచన చేస్తూ వాళ్ళని తొందరగా అటు తీసుకెళ్ళిన తర్వాత జ్యోతిషాస్త్రంలో ఆకాశ స్థాయి లేదు. ఆకాశ స్థాయి గ్రహం ఒకటి బృహస్పతికి చెప్తాడు తప్ప రాసుల్లో ఆకాశ స్థాయి లేదు. ఇది దాటిన తర్వాత మీరు చేరవలసిన గమ్యానికి మీ ఇంటికి మీరు వెళ్ళండి అంటారు. ఇప్పటికి 4 మనం ఇంతకుముందు గురుగారు చెప్పినటువంటి మన ఇంటికి మనం వెళ్ళడం అన్నారు కదా. ఈ 4 ఇల్లు దాటిన తర్వాత ఇంకోటి ఆకాశ స్థాయి ఉంటుంది. దీన్ని దాటితే మీరనే అనంతం దొరుకుతుంది. అందుకని ఈ 4 స్టెప్స్ వేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో మార్గం చెప్పడానికి కారణం ఏంటంటే అంటే వాళ్ళ మానసిక స్థితుల్లో ఆ రాసుల్లో పుట్టినటువంటి వాడు వాళ్ళ కర్మవశాత్తు వాళ్ళు దీని మీద ఇంట్రెస్ట్తో పుడతారు. భూతత్వం మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ లోకం లోపల అన్ని ఆస్తులు పెంచుకుందాం, పొలాలు కొనుక్కుందాం, ఇండ్లు కట్టుకుందాం, ఇక్కడ లోక అనుభవాలు అనుభవిద్దాం అనుకున్నటువంటి వాడిని కూర్చోబెట్టేసి ఒకేసారి అనంతం ఉంది అని చెప్పేసి అంటే ఎవరికి ఏమి అర్థం కాదు. దేవుడి గుళ్ళకి వెళ్ళు, పూజ చేసుకో, హనుమంతుని చుట్టూ తిరుగు అనేటటువంటి మాటల ద్వారానే స్పష్టత వస్తుంది అనమాట. అయితే వాళ్ళని కూడా లాక్కుండా వెళ్ళాలి. ఒక్కొక్క మార్గం చూపించి మన సొంత ఇంటికి వెళ్ళాలి. మన సొంత ఇల్లు అనంతం. అందుకని మనకి ఒక వేదవాక్యం ఉంటుంది, ప్రతిమా ఈశ్వర అన్నది. అంటే సగుణంలో నుంచి నిర్గుణంలోకి మన ప్రయాణం. అంటే బొమ్మ నుంచి బ్రహ్మలోకి వెళ్ళాలి. అది బొమ్మ లేకపోతే బ్రహ్మ దొరకడు కదా. ఈయన వెంకటేశ్వర స్వామి బ్రహ్మము అన్నాం అనుకోండి, ఎలా నాకు కాదు స్వామి కనపడుతున్నారు నాకు, అది బొమ్మ. ఆ బొమ్మలో నుంచి బ్రహ్మలోకి వెళ్ళాలి. ఆ బ్రహ్మంలోకి వెళ్ళినప్పుడు అనంతమైనటువంటి ప్రపంచమంతా అన్నమాచార్య వారు దాన్ని కనుగొంటి ఒకటి ఉంది కదా, ఇప్పుడు ఇటు కనుగొంటి. ఆ కనుగొంటి అనేది ఏంటి? ఆయన దర్శనం అది. అప్పటిదాకా స్వామిని చూశాడు. ఎప్పుడైతే ఆంతరంగికమైన దర్శనానుభూతి కలిగిందో ప్రపంచమంతా ఒక్కటై తోస్తున్నది, అంతా వెలుగై తోస్తున్నది. ఆనందాన్ని అప్పుడు అనుభవించాడు. అది షాప్లో ఈ విగ్రహాలు అమ్మేవాడు దగ్గర ఈ మాట విన్నానమ్మా, గురుగారు చెప్పేసరికి గుర్తొచ్చింది. మా దగ్గర మీరు కొనుక్కొని వెళ్తున్నారు ఈ రాముల వారి విగ్రహం, మా దగ్గర ఉన్నంతసేపు మీరు లెక్కలు పెడతారు, 30,000 20,000 అంటారు, మా దగ్గర ఉంటే బొమ్మలు, మీ దగ్గరికి పోతే అమ్మలు అని చెప్పేసి. నిజమే. అంటే ఎంత 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 ముడిపడి ఉండి పూర్తిగా వ్యవస్థ అంతా ఒకలా చూస్తే ఆశ్చర్యంతో పాటు ఎంచాంట్మెంట్ అంటారు గురుగారు. దానికి కరెక్ట్ పదం ఏమిటి తెలుగులో? ఎంచాంట్మెంట్ అంటే ఒక సంపూర్ణమైన ఆనందానుభూతి. ఎంచాంట్మెంట్ ఆనందానుభూతి. ఆనందం కలుగుతుంది, సుఖం కలిగింది, సంతోషం కలిగింది, దాటేసాం, ఆనందానికి వెళ్ళిపోయినాం. అది ఆనందాన్ని మించింది అనంతం అనొచ్చా? ఆనందము అనంతం ఒకటే. సుఖ సంతోషాదులు శరీర మనోభావాలు. సుఖం శరీరానికి ఉంటుంది, మనస్సుకు సంతోషం ఉంటుంది, ఆనందం ఆత్మకి ఉంటుంది. సత్యం, జ్ఞానం, అనంతం. ఇంకా చివరగా బ్రహ్మ గురించి మాట్లాడాలి. ఈలోపు ఇవాళ ఈ చర్చని అర్థవంతంగా ముందుకి కొనసాగిస్తూ గురువుగారు, ఎవరైనా సాధకులు వారి వారి జీవితాల్లో ఇప్పుడు ఒక్కసారిగా అనంతం, అది కూడా అందనిది, తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే ఎలా మొదలు పెట్టచ్చు అసలు? అంటే తెలుసుకోవడం అంటే ఉపనిషత్తులు చదవడం ద్వారా తెలుస్తుందా, లేక అసలు ఉపనిషత్తులు చదవటం కంటే కూడా గొప్ప విషయం ఇంకోటి ఉందమ్మా. చాలా ప్రాక్టికల్గా చెప్పాలంటే అసలు ఈ ప్రపంచాన్ని చదవాలి. ఈ ప్రపంచాన్ని మించిన గ్రంథరాజం మరొకటి ఇంకోటి లేదు. దీనిలో నుంచే గ్రంథాలన్నీ పుట్టినాయి. వ్యాసుల వారే చెప్పారుగా,
లోకంలో ఏముందో అది నా భారతంలో ఉంది, భారతంలో ఏం రాశానో అదంతా లోకంలోనే ఉంది అని ఒక అద్వయ స్థితి. తదన్యత్ర ఎన్నే హాస్తే నతత్వచిత్ అని అంతే కదా. కాబట్టి ఈ రెండింటికి అభేదం చెప్పుకొని ఆయన చెప్పారు. అంటే ఏంటి, ప్రపంచంలో అనేకమైన మనస్తత్వాలు, అనేకమైన స్థితిగతులు, మనం పొందే సంతోషానుభూతులు, మనం అనుభవించే సుఖదుఖాలు, మోద ప్రమోదాలు, వీటన్నింటి రాపిడిలో నుంచి మనం ప్రయాణం చేస్తూ స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయానికి 2 అర్థాలు ఉన్నాయి. ఈవేళ పెరిఫెరల్గా చెప్పే అర్థం ఏంటంటే బాగా బుక్స్ చదువు అని కాదు. బుక్స్ చదువుకుంటూ స్వ అధ్యాయం, మనల్ని మనం చదువుకోవాలి. అంటే 3 చదవాలి. పుస్తకం చదవాలి, ఎందుకంటే పెద్దల అనుభవాలు, అంటే శాస్త్రం చదవాలి, లోకాన్ని చదవాలి, మనల్ని మనం చదువుకోవాలి. మనల్ని ఇంకోటి చదవలేడు, పై కనిపించినంత చదవగలుగుతాడు. అత్యంత నిజాయితీగా చదవాలి. నిజాయితీగా చదవాలి. అక్కడ ఇర్రేషనల్, అసలు అద్భుతంగా చదవాలి. ఆ చదువుతూ మనం వెళ్ళినప్పుడు మనం అసలు ఎక్కడున్నాం, ఎందుకు వచ్చాం, వచ్చి ఏం చేశాం, చేయవలసింది చేస్తున్నామా లేదా, ఇన్ని పుంఖానుపుంఖంగా ప్రశ్నలు పుడుతున్నప్పుడు దానిలో నుంచి అనేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అందుకని ఇది మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఈ ప్రపంచానికి ఓ పేరుంది. ఆ పేరు ఏంటంటే కేవలం ప్రపంచం అంటే పంచభౌతికంగా 5 ఎలిమెంట్స్తో ఉంది కాబట్టి ప్రపంచం అన్నారు. అది మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి అసలు పేరు అశ్వత్థము అని పేరు. అశ్వత్థము అనగానే రావి చెట్టు గుర్తొస్తుంది మనకి, అంతే కదా. ఊర్ధ్వమూల మధశాఖ శ్లోకం చదువుతాం. కాదు, ఏమిటి అంటే అశ్వత్థము అంటే నిరంతరము మార్పు చెందుతూనే ఉంటుంది, కానీ మాసిపోకుండా ఉంటుంది. అది ప్రపంచం. నిన్న ఉన్నట్లు ఇవాళ ఉందా, ఇవాళ ఉన్నట్లు రేపు ఉండబోతున్నదా. కనుక అశ్వత్థము అనేటువంటి మహావృక్షము, సంసారం అనే వృక్షాన్ని కనుక తీసుకున్నట్లయితే దీని శాఖలు కిందికున్నాయి, బ్రాంచెస్ కిందికున్నాయి, వేళ్ళు ఎక్కడికున్నాయి, ఊర్ధ్వమూల మధశాఖం, చెట్టు తిరగబడ్డట్టుగా ఉంది. అదేంటండి అంటే మనందరికీ యాంటెనాస్ ఉన్నాయమ్మా. ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద బ్రహ్మన్. అదే ఊర్ధ్వమూల మధశాఖం. అటువంటి ఆ వృక్షం ఏమిటంటే అశ్వత్థము అని పేరు. అశ్వత్థము చూడండి, వేప చెట్టు ఎంత గాలి వీచినా సౌండ్ రాదు. చిన్న చురుగాలి వస్తే మరుసబడి వినిపిస్తుంది రావి ఆకుల సందుల్లో. రావి ఆకుల దగ్గర, చెట్టు దగ్గర ఉంటే గలగలగలగ సౌండ్ వస్తుంది. ఏమిటది అంటే అది జీవుడి యొక్క పరివేదన లోపల నుంచి. ఈ ప్రపంచానికి ఆకు కూడా కిందకి, ఆ కొస కిందకి తేలి ఉంటుంది. ఒక విస్తృతమైనటువంటి పరిధిలో నుంచి సామాన్య పరిధిలోకి అది ఆవృత్తమై మూలాగ్రము అంటామే, ముసలాగ్రము మూలాగ్రం అని చివరి దాకా ఎట్లాగైతే కోణంలోకి వెళ్తామో అట్లా ఈ జీవుడు ఈ అశ్వత్థాన్ని చదవాలి. ఆ అశ్వత్థంలో మీరు, నేను, ప్రతి జీవి అంటే మానవుడు, వాడు ఖచ్చితంగా ఒక అశ్వత్థ వృక్షం. ఆ అశ్వత్థ వృక్షం ఇది అని చెప్పటానికి శంకరులు వస్తే ఆయన్ని బిల్వ వృక్షం అని పేరు పెట్టుకున్నాం. అంతేగా. వృక్షం, వృక్షం అంటే ఏంటి, పెరిగేది, ఒరిగేది, కాలగమనంలో కరిగేది, ఏదైనా చివరికి మళ్ళీ ఈ దేహానికి ఉపయోగపడేది. కాబట్టి ఒక వృక్షాన్ని గనక మన శరీరంతోనో మన జీవితంతో పోల్చుకున్నట్లయితే అది ఏం చేస్తున్నదో ఆ మాత్రమన్నా మనం చేయగలిగితే జీవితానికి పరమార్థం. అంటే మీరు అడిగింది ఈ అనంతతత్వాన్ని గ్రహించటానికి ఈ ప్రకృతిలో అసలు ఎట్లా మార్గం ఏమిటంటే, ఇట్లా అశ్వత్థమానంగానే దానికి 2 భగవద్గీత శ్లోకాలతో దాన్ని ముగించకూడదు. అది ఏమిటో తెలుసుకోవాలి. ముందు అందరం ఒక చోట కనెక్ట్ అయ్యి ఉన్నాం అని గ్రహించడం. ఇప్పుడు మన అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, అది సాటిలైట్ కి ఎలా కనెక్ట్ అయ్యింది కదా మన ఆత్మ, అంతే కదా. అది ఈ ఆత్మ జీవుడిలో ఉన్నప్పుడు దాన్ని ఆత్మ అన్నాము. అసలు మూలంలో గనక కనెక్ట్ అయి ఉన్నాం గనక అది ఉన్నామని తెలుసుకున్నప్పుడు అనంతతత్వం మనకు తెలిసిపోతుంది. అది నాకు అనంత పద్మనాభ స్వామి అనేటటువంటి ఒక పదం కూడా ఉందమ్మా. అవును, మన పురాణ వాంగ్మయం లేదా ఆ తర్వాత వచ్చినటువంటి మనకు ఈ ప్రతిమా రూప కల్పనలు ఇవన్నీ చేసిన సందర్భంలో కూడా మీరు ఇందాక అడిగినట్టుగా ఈ సృష్టిని అర్థం చేసుకోవడం కోసం మన వాళ్ళు ఇచ్చినటువంటి అనేక రకాల ఉపమానాలు ఇవన్నీ కూడా. అనంత పద్మనాభుడు అనేటటువంటి రూపం అది పడుకున్నట్టుగా చూపించడం, లేదా ఈ బొడ్డు నుంచి పుష్పాన్ని పెట్టి చూపించడం అనేది. ఆయన ఎక్కడ పడుకున్నాడు అంటే అనంతునిలో పడుకున్నాడు. రైట్.
పద్మనాభుడైన వాడు ఒకడు ఉన్నాడు, కానీ వాడు ఎక్కడ ఉన్నాడంటే అనంతుని యందు ఉన్నాడు. ఈ భావన వచ్చింది మనకు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అనంతుడు అంటే సర్పం కాదా గురువుగారు ఇక్కడ? కాదు కాదు కాదు, ఇక్కడ సర్ప భావన అనేది కిరణానికి సంకేతంగా వాడారు మనవాడు మొదటి నుంచి కూడా. మీకు ఆకాశం నుంచి వచ్చేటటువంటి ప్రకృతి తర్వాత వచ్చే ప్రతి కిరణం కూడా ఇట్లా వంగి వస్తుందన్న. సుబ్రహ్మణ్య స్వామి అనే పేరు కలిగిన అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే. ఆ తర్వాత ఈ అనంత భావన కూడా సర్పిలాకృతమైనటువంటి ఈ సృష్టి చుట్టూ ఉండే ఒక ఎనర్జీ మాత్రమే. ఈ అనంత శబ్దానికి తీసుకున్నప్పుడు మీరు ఇప్పుడే విశేషం విశేషం పదాలు చాలాసార్లు వాడారు. శబ్దాన్ని శేషం అనేటప్పుడు మనం మ్యాథమెటిక్స్లో వాడుతూ ఉంటుంటాం. 10లో నుంచి 5 తీసేస్తే శేషం ఎంత మిగిలిపోయేది అని. ఈ సృష్టి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మిగిలేది ఏమిటి అన్నప్పుడు ప్రశ్న వస్తే శేషం ఎవరు అంటే అప్పుడు మిగిలేది ఏముంటుందంటే అదొకటే ఉంటుంది, దాని పేరు అనంతం అని పేరు పెట్టుకున్నాం. అది అవును. మరి ఇది ముందుందా అంటే అది అప్పుడు ముందు కూడా ఉందండి. తర్వాత ఉంటుందా అంటే తర్వాత కూడా ఉంటుందండి. అందుకంటే ముందున్నది కాబట్టి వాడు ఆది, తర్వాత మిగిలింది కాబట్టి శేషం, వీడు ఆదిశేషుడు. ఆదిశేషత్వం, ఈ ఆదిశేషత్వం అనేటటువంటిది ఇప్పుడు మనం మాట్లాడుకునే అనంతత్వం. ఈ అనంతత్వం నుంచి కొంత వ్యక్తమైనటువంటిది, వ్యాపనంతో కూడుకున్నటువంటిది అయినటువంటిది కొంత ఉంది. దాని పేరు విశ్వము, దాని పేరే విష్ణువు, వ్యాపన శక్తి కలిగిన వాడు అని పేరు పెట్టుకున్నారు. మన వాళ్ళు పెట్టుకున్నటువంటి మనకు సులువుగా అర్థం కావడానికి పౌరాణిక భావన. విష్ణువు అని అర్థం చేసుకున్న తర్వాత దాని లోపల ప్రకృతిగా ఉండి కొంతవరకు మనకు ఈ సృష్టి క్రమాన్ని తీసుకొచ్చేటువంటి విధానం వచ్చినప్పుడు ఆ నాభి కమలం ఎంత ఉంటుందమ్మా, అంత పెద్ద అనంతం లోపల చిన్నది బొడ్డు నుంచి బయటకు వచ్చిన చిన్న కమలం. వికాసం, పద్మం ఇప్పుడు వికాసానికి సంకేతం. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని చెప్పినప్పుడల్లా పద్మాలు పూసుకుంటుందని కాదు, ఇది వికాసానికి సంకేతమైంది. ఈ వికాసానికి సంకేతమైనటువంటి పద్మం మధ్యలో గల కనిపించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగా మనకు చూపించేటటువంటి వ్యక్తి ఈ ప్రకృతికి సంకేతమైన వాడు. ఇప్పుడు మన దగ్గర మనకు కనిపించే ప్రకృతి, ఈ ప్రకృతిలో మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి ఇంత పెద్ద విశ్వాన్ని అర్థం చేయించుకోవడం కోసం మనకు ఎంత చిన్న మూర్తిలో దర్శనం చేయించారు మన వాళ్ళు. కాబట్టి గురుగారు చెప్తున్నట్టుగా మన వెనక మన చుట్టూ ఉండేటటువంటి విషయాలను అధ్యయనం చేస్తూ స్వాధ్యాయంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంటే, స్వాధ్యాయ అన్ మా ప్రమద అంటుంది ఉపనిషత్తు. ఆ లోపలికి వెళుతూ ఉంటుంటే ఒకదానికి అన్వయం చేసుకుంటూ ఇటువంటి సత్సంగాల్లో మాట్లాడుకుంటూ ఉంటుంటే మనం ఏమిటో, మనం మిగిలిపోయేది ఏమిటో మనం తెలిసిపోతూ ఉంటుంది. ఎంత చైతన్యపరిచే విధంగా ఉందో. మరొకటి చాలా మనసుకి బోల్డంత బలం ఇస్తున్న విషయం గురుగారు. నిజంగా మన యోగులు ఋషులు ఎంత దర్శించి మనకి ఇంత సంపదని ఇచ్చి వెళ్ళారని. ఒక్కొక్క విషయానికి ఇంత ఆంతర్యం ఉందా? మనం చదువుకోవడానికి మనకి తీరిక కావాలి, చిత్తశుద్ధి కావాలి తప్ప ఒక్కొక్క విషయం వింటూ ఉంటే గురుగారు. కానీ మనల్ని మనం తెలుసుకోవడంలో గురుగారు ముగిస్తూ మనం మాయల్లోంచి బయటపడడానికి అది చాలా ఒక సాధన. అంటే మనం ఏమిటో తెలుసుకుని 3 విషయాలు తెలుసుకోవాలని చెప్పారు గురుగారు. అందులో మనల్ని మనం తెలుసుకోవడంలో లోకం ఆపాదించిన ఎన్నో విషయాలు పొరలుగా కప్పుకుని మనపై ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి తొలగించుకుంటూ పోవడం అన్నదే అది చాలా గొప్ప సాధన అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను గురువు. అదే నిజమైన సాధనమ్మా. మనల్ని మనం అర్థం చేసుకోకపోతే ప్రపంచంలో ఉన్న సర్వశాస్త్రాలు అర్థం చేసుకున్న ప్రయోజనం ఏం లేదు. మనం అసలు వచ్చింది ఎందుకో వచ్చాం, కర్తవ్యాలు చేస్తున్నాం. మీరు అన్నట్టు కాశ్మీర్ శాల్వాలు కప్పారు, గండపెండేరాలు దొడిగారు, అంత బాగుంది. అవి ఏవి మనవి కావు. అందులో మళ్ళీ మంచి పనులు ఇవి అని మనమే ఆపాదించుకొని వాటిలో బేరీజ్ వేసుకుని అది ఇంకొక విధమైన మాయలో పడి నేను మేధావిని నేనే అనుకొని కదా. కాబట్టి ఈ మాయావరణం నుంచి మనం గనక బయటపడగలిగితే అది నిజమైనటువంటి స్వస్వరూపానుసంధానం. అది వెంకటేశ్వర స్వామి యొక్క నిజరూప దర్శనాన్ని ఎందుకు చూడాలనుకుంటాం? సాలంకృతమైన స్వామి ఆనందం ఇస్తాడు కదా. నిరలంకృతమైనటువంటి స్వామిని చూడాలని కూడా మనకుంటుంది. ఇది జీవుడి యొక్క పరివేదన. కాబట్టి ఈ ప్రపంచాన్ని చదవాలి, శాస్త్రాధ్యయనం చేయాలి. ఆ రెండింటిని దాటి మనల్ని మనం ప్రతిరోజు చదువుకోవాలమ్మా. అంతే. ఆ చదివినప్పుడు అనంతతత్వం మీ చుట్టూ లేదు, మీలో ఉంది. అది అణువణువులో అనంతం. ఎవరీ సెల్ అణువణువులో కాదు, అణువే అనంతం. అనంతమే అణువే మన యందు ఉంటుంది. అది కొన్ని కోటాను కోట్ల అణువులు మన యందు. గొప్ప ఒక వికాసం కలిగించే చర్చా వేదిక ఈరోజు గురువుగారు. చాలా ఇంకా మరింతగా మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి రాబోయే వారాల్లో ధర్మక్షేత్రంలో. కానీ మీ ఇద్దరికీ కూడా సాదరంగా నమస్కారాలు, ప్రణామాలు. ఇవాళ ఈ కార్యక్రమంలో ఇంత చైతన్యం,
ఇంత గొప్ప అనుభూతి కలిగించినందుకు. అంటే ఇంతకు మించి ఏదో ఉందనే ఆ సుస్పష్టమైన భావన ఈరోజు చాలా మందికి చూసేవాళ్ళు కూడా కలిగి ఉంటుంది. నాకు ఖచ్చితంగా కలిగిందని చెప్తూ ఉదాత్తమైన ప్రశ్నలలో నుంచే ఉదాత్తమైన భావాలు, అమృత భావాలు కలుగుతాయి. అందుకు మేమిద్దరం కూడా మీ యందు ఆ గౌరవాన్ని ప్రకటిస్తున్నాం. గురుగారు నమస్కారం. గురుగారు శుభం. నమస్కారం గురుగారు. ఇది ఈనాటి ధర్మక్షేత్రం చర్చా వేదిక. వచ్చే వారం మరొక అంశంపై చర్చిద్దాం, తెలుసుకుందాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం